ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చేస్తామని మంత్రి నారా లోకేష్ చెప్తున్నారు. రాజధాని నిర్మాణాన్ని కేవలం ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుగా కాకుండా ఉద్యోగాలు, పెట్టుబడులు, ఆధునిక మౌలిక వసతులు, మెరుగైన జీవన ప్రమాణాలతో కూడిన ఆర్థిక కేంద్రంగా తీర్చిదిద్దాలన్నది ప్రభుత్వం లక్ష్యంగా కనిపిస్తుంది. ఇప్పటికే లోకేష్ అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా నిర్మించాలని ప్రభుత్వ విజన్ ను వివరించారు. 33,000 ఎకరాలకు పైగా రైతులు ల్యాండ్ పూలింగ్ ద్వారా సమకూర్చాలని, అభివృద్ధి చేసిన భూమిలో వాటాలను రైతులకు తిరిగి ఇచ్చే విధానం ఇందులో భాగమని ఆయన తెలిపారు. ప్రస్తుతం అమరావతిలో ఆధునిక ప్రభుత్వ భవనాలు, విస్తృతమైన రహదారి నెట్వర్క్, భూగర్భ యూనిటీస్ వ్యవస్థలు, నివాస వాణిజ్య ప్రాంతాలు, విద్య, ఐటీ పరిశ్రమలకు అనుకూలమైన ప్రాంతాలు, పచ్చదనం, మెరుగైన పట్టణ మౌలిక వసతులు వంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అమరావతిలో సింగపూర్లోని పుంగోల్ ప్రాంతాన్ని పోలిన ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. నారా లోకేష్ ప్రకారం ఈ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ తో పాటు దేశానికి ఒక మోడల్ అర్బన్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ గా మారేలా రూపొందిస్తున్నారు. లోకేష్ దృష్టిలో అమరావతి కేవలం రాజధాని కాదు, ఉద్యోగాలు, పెట్టుబడులు, టెక్నాలజీకి ప్రధాన కేంద్రం కావాలి. ఆయన 2029 నాటికి ఐటీ రంగంలో సుమారు 5 లక్షల ఉద్యోగాలను సృష్టించాలని లక్ష్యాన్ని వెల్లడించారు. అమరావతి చుట్టూ ఆర్థిక కార్యకలాపాలను పెంచేందుకు వివిధ ఎకనామిక్ జోన్లను ఏర్పాటు చేయాలనే ప్రణాళిక కూడా ఉంది. అమరావతి నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వ భవనాలు, రోడ్లు, ఇతర మౌలిక వసతుల పనులు వేగంగా జరుగుతున్నాయి. జూన్ 2026 నాటికి సుమారు 50,999 కోట్ల విలువైన పనులు అప్పగించగా 26,900 మందికి పైగా కార్మికులు, 5,140 భారీ యంత్రాలు పనుల్లో ఉన్నాయని ప్రభుత్వ సమీక్షల్లో వెల్లడైంది. మరోవైపు అమరావతి అభివృద్ధి అంచనా వ్యయం 40,000 కోట్లకు పైగా ఉండగా ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు, దేశీయ ఆర్థిక సంస్థలు, కేంద్ర ప్రభుత్వ సహాయం వంటి పలు మార్గాల ద్వారా నిధులు సమకూరుస్తున్నారు. 2026లో పార్లమెంటులో పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు ఆమోదం పొందడంతో అమరావతికి రాష్ట్ర ఏకైక రాజధానిగా చట్టపరమైన బలం లభించిందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. దీంతో రాజధాని నిర్మాణంపై ఉన్న అనిశ్చితి తొలగి దీర్ఘకాలిక పెట్టుబడులు, మౌలిక వసతుల అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని ప్రభుత్వం భావిస్తుంది. అమరావతి కేవలం కాంక్రీట్ జంగిల్లా కాకుండా సుస్థిరమైన పచ్చదనంతో కూడిన టెక్నాలజీ ఆధారిత నగరంగా రూపొందించాలన్నదే ఈ ప్రణాళిక. భూగర్భ యూనిటీలకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా పరిశుభ్రమైన ఆధునిక పట్టణ వాతావరణాన్ని కల్పించాలని ప్రభుత్వం చెప్తుంది. నారా లోకేష్ చెప్తున్న అమరావతి భారత్ లో ఇప్పటి వరకు చూడని ప్రపంచ స్థాయి నగరం అనే లక్ష్యం వెనుక ప్రధానంగా 3 అంశాలు ఉన్నాయి. అదే అమరావతిని రాజధానిగా, ఆర్థిక కేంద్రంగా మరియు ఉద్యోగాల క్షేత్రంగా మార్చాలనేది. సింగపూర్ తరహా పట్టణ ప్రణాళిక, ఆధునిక రవాణా మౌలిక వసతులు, భారీ ప్రభుత్వ భవనాలు, టెక్నాలజీ, ఐటీ పెట్టుబడులు, ఎకనామిక్ జోన్లు, పచ్చదనం వంటి అంశాలను కలిపి ఆంధ్రప్రదేశ్ కు దీర్ఘకాలిక వృద్ధి ఇంజన్ గా అమరావతిని తీర్చిదిద్దాలన్నది ప్రభుత్వం ప్రస్తుత ఆలోచన.